సమయంలో ప్రభు యేసుక్రీస్తు ప్రభు నామములో చేరి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన వారారా, ప్రభు కృపను బట్టి తిరిగి దేవుని ఈ పునరుద్ధాన దినమున ఈ మధ్యాహ్నం వేళ మనందరం కూడా చేరి దేవుని నామమును మహిమపరిచినట్లుగా ఎంతకాలం మనందరం కూడా ఈ రీతిగా ఇదివరకు దేవుని ఆరాధనలోను దేవుని స్తుతులలోను మనం పాల్పంలో పొందిన వారిగా దేవుని యందు యోగ్యులుగా ఆయన చేతలో పడిన దేవుని సంఘముగా మనం ఈ రీతిగా నడిపించబడుతున్న విధానం బట్టి దేవునికి మహిమ. అయితే ప్రత్యేకించి దేవుని వాక్ ధ్యానములో మనందరం కూడా త్వరగా కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుని ముందుకు సాగిపోదా. దేవుని పరిశుద్ధ గ్రంథాలు మనం తెరిచినట్లయితే మొట్టమొదటిగా ప్రసంగి గ్రంథము చదువుకొని ప్రార్థనతో మనం వాక్యంలో ముందుకు సాగిపోదాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. తెలిసిన వాళ్ళు చదవగలరు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. ప్రార్థన చేసుకున్నాం. చాలు. మహోన్నతుడా, కృప కలిగిన దేవ, అత్యున్నతుడా, గొప్ప దేవ, యేసయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ శ్రేష్టమైన మీ కృప చొప్పున ఇదో ప్రభువా నేటికి నీ సజీవనమై తిరిగి ఇదిగో నీ పునరుద్ధారము చేరి ఇదో ప్రభువా సిద్ధపడి ఇదో చేరి వచ్చిన ఇదిగో కూడి వచ్చిన ప్రజలందరూ మీరు దీవించండి. ఇంతవరకు ఆయా పాత్రలను మనం ఆడుకుంటూ ఇదో ప్రభు నీ నామ మహిమార్థమై మమ్మల్ని నడిపించుకున్న విధానం బట్టి స్తుతులు, స్తోత్ర. ఇదో నీ సమయాన్ని ఈ వాక్యాన్ని ఇదిగో ప్రభు తెలిసిన దాసుడు, దీనుడు, అలుపుడు, ఎన్నికలైన వారింటుండగా అయ్యా నీ శివుచాలను మరుగుపరిచిన విధానం బట్టి నీ స్తుతులు, స్తోత్ర. మీరు ఈ శని గ్రహించే మనసులో దయచేయండి. ఏదో చదవలేఖనానికి దీవించండి. ముందుగా ఇదిగో ప్రభు సమయాన్ని ఇదో చక్కగా వినియోగించుకున్నట్లుగా సహాయం చేయండి. వ్యాపకత నడిపించమని యేసు నామములో ప్రార్థించి మిక్కిలిగా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ సమయంలో ప్రత్యేకించి మనందరం కూడా చదువుకున్న వాక్య భాగాన్ని జాగ్రత్తగా మనం చూసుకుంటే ఇక్కడ మరి ముఖ్యంగా మనం జాగ్రత్తగా చూసుకుంటే మరి దేవుని విషయమై మనందరం కూడా దేవుని విషయమై మనందరం కూడా ఆయా రీతిగా మరి దేవుని ఆత్మ సంబంధులుగా మనం విశ్వాసులు ముఖ్యంగా మరి వాక్య ధ్యానం ఏంటంటే దేవుని ఆశీర్వదించబడుట ఎలా. ప్రియమైన వారులారా, మరి దేవుని నమ్మిన ప్రజలుగా, దేవుని నమ్మిన బిడ్డలుగా మరి ఆయన కృపనందుట ఎలా, ఆయన ఆశీర్వాదం ఉన్నందుట ఎలా, మరి వాళ్ళు ఈ అంశమై మనం ధ్యానించాం. కానీ మనం ఆ దేవుని ప్రేరేపణ చొప్పున మనం మరొక మారు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే నీవు దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునము. ప్రియమైన వారులారా, ఈ మాటను మనం వినినప్పుడు మరి ముఖ్యంగా మనకు అనిపించే మాట కదా. మనం తరచుగా దేవుని ఆదివారం కావచ్చు, ఆయా వారి యొక్క గుడికలో కావచ్చు, దేవుడి సన్నిధిలో మనం ఉన్నప్పుడు, దేవుని మందిరం నుంచి మనం ఉన్నప్పుడు మన ప్రవర్తన జాగ్రత్త అన్న మాట మనం వింటున్నాం. అయితే ఒక పిల్లవాడు మరి వాడు స్కూల్కి ఎందుకు వెళుతూ ఉన్నాడు, అయితే మనం దేవుని మందిరంలోకి ఎందుకు వస్తూ ఉన్నాం అన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే మరి చదువుటకు లేక ఆ యొక్క తరగతులను ఒకదాని మీద ఒకటి వాడు చక్కగా ఆ ధ్యానాన్ని లేక ఆ యొక్క మరి చదువును నేర్చుకున్నటకు అచ్చతనం నుండి వెళుచున్నాడని మరి మనం చెప్పగలం. అయితే ముఖ్యంగా ఒక మంచి క్రమశిక్షణ కదా ఎందుకు పంపిస్తాం, ఒక మంచి క్రమశిక్షణ కొరకు. ఎలా అన్నప్పుడు మరి వాడు నేర్చుకునే విధానం కదా ఎలా పంపిస్తాం అమ్మా, ఎలా పంపిస్తాం? స్కూల్కి పంపిస్తే ఎలాగంటే ఎలా పంపిస్తామా? పంపం. ఎలాగంటే శుభ్రం చేస్తాం, లేకపోతే చక్కగా వాడిని సిద్ధపరుస్తాం. అనేకమైన పరిస్థితులలో వాడు అన్నిటికీ అనుకూలంగా ఉంటుటకు ఆ పుస్తకం
పుస్తకాల నుండి వాడి వస్త్రధారణ, లేకపోతే ఆ ముఖము, లేక వాడి చేతులు, కాళ్ళు అన్నీ సిద్ధపరుస్తాం. ఆ టై కావచ్చు, బెల్ట్ కావచ్చు, లేదా షూ కావచ్చు, లేదా పనులకి బాగా తెలుసుండొచ్చు ఈ విషయం. మేము వాళ్ళు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారంటే, దేవుని సన్నిధికి వచ్చు మనము కూడా అక్కడ పిల్లవాడు నేర్చుకునే క్రమశిక్షణ ఇక్కడ మనకు చదవబడిన మాటలలో మనం చూస్తే ఆ యొక్క నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. రిమైన్ వాళ్ళరా, మనం ప్రవర్తన జాగ్రత్తగా ఉండుటకు మనం ఏం చేస్తున్నాం? మనం దేవుని సన్నిధికి వస్తున్నాం. పాటలు పాడడానికో, లేక కొద్దిగా సమయాన్ని అలా మనం కాలం గడిపేదానికో, లేకపోతే ఏదో కొద్దిగా మనకి పని, లేకపోతే ఆ పరిస్థితులు లేవు కాబట్టి, ఈరోజు సెలవు కాబట్టి ఇది కాదు. మనకి ఏం కావాలంట? ప్రవర్తన జాగ్రత్త. ఎవరికి ఇది? మనకు ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఎవరి కోసం? దేవుని కోసం. ఎందుకు అంటే మన నిరీక్షణ, మనకు కావాల్సిన ఆ విలువలు మనం ఉండాలి కనుక అప్పుడే మనం దేవుని స్వతంత్రించుకోగలము కనుక మనకు ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. అలాగైతే మరి దేవుని విశ్వాసులుగా దేవుని యందు ఆశీర్వదించబడుటకు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉంచబడాలంటే మనం ఏం చేయాలో కొన్ని మాటలు మనం చూద్దాం. అక్కడే తర్వాత మాటలు మనం చూస్తే జాగ్రత్తగా చూసుకున్నాము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము కదా. ఏమిటమ్మా? బుద్ధిహీనులు కదా. బుద్ధి గలవారున్నారు, బుద్ధి హీనులు ఉన్నారు. అయితే బుద్ధిహీనులు అర్పణలు అర్పిస్తున్నారు. అయితే అలా అర్పించొద్దు, అలా చేయొద్దు. సమీపించి ఆలకించుట మేలు. ప్రియమైన వాళ్ళ, మనం నేర్చుకునే వారిగా ఉండాలి. మనం ప్రభువులో పోరదగిన వారిగా ఉండాలి. అందుకే మనం చూస్తున్నాం, మనం మంచి ప్రవర్తన కొరకు దేవుని సన్నిధికి రావాలి. అలాగే మనం చూస్తే ఒక అద్దం ముందుగా మనం నిలబడినప్పుడు ఏదైనా ఆ మురికి లేదా మొహమ్మడుకుంటా పడుకొని అద్దం ముందుకు మనం వస్తే మన మొహంలో ఏదైనా ఆ సొబ్బో కదా ఇంకెక్కడన్నా మురికో ఇంకా ఎక్కడో ఆ రకమైన ఆ యొక్క మళ్ళీ మన మొహం మీద ఉన్నప్పుడు వెంటనే ఏం చేస్తాం? శుభ్రం చేసుకుంటాం కదా. అలాగనే మనలో ఉన్న లోపాలు లేక మనలో ఉన్న ఆ యొక్క అపవిత్రత ఉండినప్పుడు, ఉందని మనం తెలుసుకున్నప్పుడు మనం ఏం చేసుకోవాలంట? శుభ్రం చేసుకోవాలి. ఎలా శుభ్రం చేసుకుంటాం? ఎలా శుభ్రం చేసుకుంటాం? మొహం ఏదో కడుక్కుంటే ఆకలిపోయింది. మరి మన హృదయాన్ని ఎలా శుభ్రం చేసుకుంటాం అమ్మా? మరి పూజ చెప్పింది, దేవుని మాటలంట మన హృదయాల్లో ఉంచుకుంటే శుభ్రం అయిపోతుంది. ఏమైనా వాళ్ళారా, దేవుని విషయమై, దేవుని తీవ్రతలో, దేవుని విశ్వాసంలో, దేవునికి ఆనుకట్టబడి లేక సమీపంగా మనం ఉంటే అది మీరు అధిక మాట్లాడుతూ సమీపించి ఆలోచించుట శ్రేష్టము. శ్రేష్టత, ఘనత, ధన్యులు, పరిశుద్ధులుగా ఏర్పరచబడతా. అందుకే సమీపించి ఆలోచించుట మేలు. ప్రియమైన వాళ్ళారా, వారు పరిశుద్ధపరచబడతారు లేక వారు మరి ప్రభు చేత నడిపించబడతారు. అలాగే కొన్ని మాటలు మనం జాగ్రత్తగా చూస్తే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-3 వచనాలు మనం చదువుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన 3:1-2-3 కొలస్సీయులకు 3:1-2-3 మరియు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని
భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. వాళ్ళరా అక్కడ రెండు ఉన్నాయి, పైన క్రింద. పైన కొన్ని ఉన్నాయి, కింద కొన్ని ఉన్నాయి. పైన అంటే పరలోకం, కింద అంటే ఈ భూలోకం. అదే ప్రభు మాట్లాడుతూ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. అందుకే మొట్టమొదటిగా ఆ యొక్క ప్రవర్తన అను విషయంలో మనం పదిలపరుచుకుంటే, అంటే మన విశ్వాసంలో స్థిరులైతే మనం పదిలపరచబడతాం. విశ్వాసములో మనము జాగ్రత్త పడితే, విశ్వాసములో మనము ప్రభువునందు పరిశుద్ధులుగా మనం ఉంటే, మనం ప్రభు చేత మనం సమీపంగా ఉంటాం. అందుకని ఇక్కడ మాట్లాడుతూ ఏదైతే దేవుని ఆత్మ సంబంధమైన మరి విషయాలు ఉన్నాయో అవి మనం అంగీకరించేవారిగా, లేక అవి మనం వెతికేవారిగా, మనం జరిగించేవారిగా మనం ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం పఠిస్తే, ధ్యానిస్తే అని మాట్లాడుతూ తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. పరలోకములో ఉన్న ప్రతి ఆశీర్వాదమును, ప్రతి ఆ యొక్క మరి స్థలమును, లేక ఆ పరిస్థితిని ప్రభు మనకి ఏం చేశాడట, అందించాడు. మనకు దక్కనిది, లేక మనం వెళ్ళలేనిది, మనకు కానిది ప్రభు సమీపానికి తెచ్చాడు. ఎప్పుడు కదా మనం సమీపించి ఆలోచించదా శ్రేష్ఠులుగా మనం ఉన్నప్పుడు, మనం ప్రభువును స్తుతించినప్పుడు, లేక ప్రభు సన్నిధిన మౌనంగా కూర్చున్నట్టు కూడా ఆయనను స్తుతించినట్లే ఇటువారు ధన్యులుగా ప్రభు చేత పిలువబడుతూ ఉన్నారు. అయితే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములకు మనం కర్తలుగా ఉండటకు మనం ఏం చేయాలి అంటే, మనం ప్రభువుకు సమీపంగా ఉండాలి. మనం ఇంకా ఎలా ఉండాలంటే మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. దేవుని సన్నిధికి మంచి ప్రవర్తన కొరకు రావాలి, మంచి తనము కొరకు, మంచి ఆలోచన, మంచి దేవుని సహవాసము, మంచి దేవుని ఆ తరుణము కొరకు మనం రావాలి కదా. మరి ఆ పాటల వరకు, లేకపోతే ఆరాధన వరకు కదా. ఒక్కోసారి అయితే ఆరాధన వాక్య పరిసరి తర్వాత కదా, పాటలకు ముందు కదా, ఈ మధ్యలో రొట్టె తీసుకొని వెళ్ళిపోతాం. ఇది దేవుడు ఆయన ఆశించిన నిరీక్షించినది ప్రియమైన వాళ్ళారా. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, మరి ఆయన మౌనం ఉండటం మేలంటున్నాడు, సమీపించుట మంచిది అంటున్నాడు. ఎందుకంటే ఇది మన ప్రవర్తనను మారుస్తుంది, ఇది మన ప్రవర్తన యందు మేలు కలుగజేస్తూ ఉంది. అందుకే మనం మంచి ప్రవర్తన కొరకు దేవుని సన్నిధికి రావాలి. అది మనకు క్షేమము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మొదటి దినవృత్తాంతాలు 13వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి బైబిల్ అందరూ తెరవండి. మొదటి దినవృత్తాంతాలు 13వ అధ్యాయము 14వ వచనం. 13:14. దేవుని మందసము ఒబేదేదేము ఇంటిలో 3 నెలలుండగా యెహోవా ఒబేదేదేము ఇంటి వారి అతని సొంతంతటిని ఆశీర్వదించెను. ఒబేదేదేము, మరి ఒబేదేదేము దేవుని చేత ఆశీర్వదించబడిన వాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. కారణం ఆ మనస్సును ఆయన తన ఇంట చేర్చుకుని భయపడిపోయారు వారు. ఏమో ఈ మనస్సు మా దగ్గర ఉంటే, ఇదిగో మాకు ఈ బాధ, లేక ఈ వేదన, లేక ఈ భయంకరమైన ఈ పరిస్థితి, ఇదిగో ఇది మాకు వద్దు కదా. దేవుని ఆ అవిధేయత చేత దాన్ని దేవుని ప్రజలు పోగొట్టుకున్నారు. అయితే అది దేవుని ప్రజలలో ఉన్నప్పుడు
వారికి ఆశీర్వాదం లేక ఘనత లభించింది ఎప్పుడైతే వారి దేవుని ఆ మనస్సము దేవుని ప్రజల దగ్గర కాక వేరొకరి దగ్గర ఉందో వారు ఏమయ్యారంట, వారు భయంకరమైన ఉగ్రతకు లేక భయంకరమైన తీవ్రతకు వారు చేర్చబడ్డారు. ఏమైనా అయితే ఉభయదేమో ఉన్న యొక్క విశ్వాసము లేక మంచితనము అని మనం చూస్తే ఆ యొక్క ప్రవర్తన విషయమై ఆయన దేవుడికి లోబడిన వాడిగా ఉన్నాడు కనుక ఆయన ఏమయ్యాడంటే ఆ మనస్సాన్ని చేర్చుకున్నప్పుడు ఎలా ఉన్నాడంట, తన ఇంట ఆశీర్వదించబడ్డాడు. మొట్టమొదటిగా తన ఇంటిలో ఆశీర్వదించబడ్డాడు. అలాగే వారందరూ తన ఇంటి వారందరూ కూడా ఆశీర్వదించబడ్డారు. తన సొంతంతా ఆశీర్వదించబడింది. ఎందుకు మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ప్రేమైన వాళ్ళగా ఎవరైతే దేవుని చేర్చుకుంటారు, దేవుని దగ్గరికి చేర్చబడతారు, తగ్గించుకుంటారో, తన ప్రవర్తన ఎందు ఎంతో మారు మనస్సు లేక మరి దాని ఎందు వారు మంచితనాన్ని కలిగి ఉంటారో వారు దేవుని నందు ఆశీర్వదించబడతారు. అనేక మార్లు అరే నేను దేవుడిలో ఉన్నానే, దేవుడిలో కలిగి ఉన్నానే, వస్తున్నానే అన్నప్పటికీ మనకు కావాల్సిన మేలు ఇంకా కలగలేదు అన్న మాటకు అనే పరిస్థితికి మనలోనే లోపము. ప్రేమైన వాళ్ళారా, ఎంతవరకు దేవునికి మనం అర్పించుకోమో, ఎంతవరకు దేవునికి మనం సమర్పించుకోమో, ఎంతవరకు దేవునికి యోగ్యంగా పవిత్రంగా మనం ఉండమో అంతవరకు మనకు ఆ యొక్క ప్రవర్తన యందు మనకు మేలు దేవుడు ఇచ్చేయిస్తా ఉంటాడు. కానీ దాల్చవలసిన మేలు ఇంకా మన దగ్గరికి రా. ప్రేమైన వాళ్ళారా, మనం ఆశించినట్లుగా కావాలంటే మనం ప్రభు మీద విశ్వాసులుగా ఉండాలి. అందుకే మాట్లాడుతూ దయచేసి ఆ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూస్తే దేవుడు చక్కని మాటలు మాట్లాడతాడు. 13వ అధ్యాయం 13వ వచనం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రేమైన వాళ్ళారా, ప్రేమ శ్రేష్టమైనది. అయితే మూడు ఉన్నాయి. ఆ మూడు మనం చూస్తే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఇది దేవుడి వలన కలిగాయి. ఇది దేవుడు మనకి ఇచ్చాడు. మన ప్రవర్తనలో ప్రభువు ఉంచాడు. వీటి విషయంలో మనం ముందుకు సాగినప్పుడు, వీటి యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మనం ఏమవుతామంట, మనం నశించము, శ్రేష్ఠులుగా ఉంటాం, మనం పవిత్రపరచబడతాం. ఓబేదేమో ప్రభువును చేర్చుకున్నాడు. ఈ విషయం దావీదుకి తెలిసింది. దావీదు తండ్రి మనసాన్ని తీసుకెళ్ళడం వేరే విషయం. కాకపోతే అక్కడ ఓబేదేమిటిలో దేవుని మనసు కేవలం 3 నెలలు, కేవలం 3 నెలలే. ప్రేమైన వాళ్ళారా, విశ్వాసుల ఇంటిలో దేవుడు ఉన్నట్లుగా, వారి దేవుని ప్రార్థన ఉన్నట్లుగా, దేవుని స్తుతి ఉన్నట్లుగా, దేవుని ఆరాధన ఉన్నట్లుగా వారు ఆశీర్వదించబడుతూ ఉన్నారు. నేడు దేవుని ఈ మందిరమున మనం కూడా అలాగూ చేర్చుకున్నప్పుడు, చేరబడినప్పుడు మనము దేవుని చేత ఆశీర్వదించబడతాం. ఇక్కడ అనేక మార్లు మనం పరిశీలన చేస్తే ఇక్కడ ఎక్కువగా మరి దేవుని యొక్క మందిరమునకు ఒక ప్రత్యేకత ఉంది. అందుకే అంటాడు, నీ ఆవరణలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ప్రియమైన వాళ్ళారా, మనం వచ్చి నిరీక్షించుట మంచిది, లేకపోతే ఆ మౌనము ఉండుట మంచిది అన్న మాటలు ప్రభు తరచుగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ఆ ప్రవర్తన ఏదో మనం మార్చబడతాం. మనకి ఏమనుకూలమో కాదు, కానీ దేవునికి ఏమనుకూలమో మనము పరిశీలించి. అందుకే అంటాడు, ఏది ఉత్తమమో అనుకూలమో మరి పరిపూర్ణమైనదో దాన్ని పరీక్షించి తెలుసుకొని రూపాంతరము పొందని అనే మాటలు మనం చూస్తాం. ముఖ్యంగా దేవుని వాక్యంలో మనము పవిత్రపరచబడినట్లుగా లేక స్థిరపరచబడినట్లుగా దేవుని వాక్యము రొటెన్స్లా గల ఖడ్గము వంటిది అని మనం చూస్తాం కదా. అలాగే తేనె వంటిది కదా, జుండె తేనె ధారల కంటే మరి మధురము గలది. ఇంకా ఎన్నో విషయాలు, బండను బద్దలు చేయగలది కదా, అగ్ని వంటిది, ఇవన్నీ ఉన్నాయి. అయితే దేవుని వాక్యం సూటిగా ఉంది. అది హెచ్చరిస్తుంది, లేక మనలను మరి నొక్కుతూ ఉంది, లేక మనలను మరి అనేకమైన విషయాలలో హెచ్చరిస్తూ ఉంది. ఏమైనా వాళ్ళ
ఇటు విషయాలలోనే మనము పవిత్రపరచబడతాం. ఒకవేళ పిల్లవాడు ఒకవేళ స్కూల్కి వెళ్ళలేదనుకోండి, ఒకవేళ వెళ్ళకపోతే వాడు ఎలా ఉంటాడు? ఒకవేళ చదివేదో ఇంట్లోనే చదువుకుంటే, ఒకవేళ ఆ పరిస్థితి ఏదో ఇంట్లోనే ఉంటే కదా, చదువుకోరా. ఎన్నో పిల్లలు మధ్య మనం చూస్తూ ఉన్నాం, వాడికి ఏం పోలేదు కానీ చక్కగా చదువుకుంటూనే ఉన్నా. అయితే ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ చదువులు ఎందుకు మనకు ఆ ప్రత్యేకమైన స్థలం అంటే మనకు క్రమము కొరకు, క్రమశిక్షణ. ఇంట్లో ఉండి ఎలా ఉంటాడు? ఎలా మొహమెడుకోడు, లేకపోతే మంచి బట్టలే వేసుకొని ఉంటారు, మంచి చక్కని ఆ షార్ట్ లేకపోతే ఏదో చక్కని వస్త్రాలు, ఎవరో స్త్రీలైనా పురుషులైనా ప్రియమైన వాళ్ళారా. అయితే ఒక క్రమశిక్షణ వాడికి ఉండదు. కాబట్టి దేవుని సన్నిధికి మనం ఎందుకు రావాలంటే మన ప్రవర్తన కొరకు మనము రావాలి, మన ఆత్మ కొరకు రావాలి, మన ఆత్మకు ఆహారం కొరకు రావాలి. ఈ రీతిగా మనం వచ్చినప్పుడు, దానికి సమృద్ధి దొరికినప్పుడు మనం ఏమవుతాం? పవిత్రపరచబడతాం. అందుకే కొన్ని మాటలు మనం చదువుకుందాం. దయచేసి ఫిబ్రవరికి రాసిన పత్రిక 6:19 మనం చదువుదాం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. ఈ నిరీక్షణ నిశ్చయమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి ప్రవేశించుతున్నది. ప్రియమైన వాళ్ళారా, ఎలా ఉందంట? నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు కదా. ప్రియమైన వాళ్ళారా, ఆ పడవకు ఎలాగైతే అది స్థిరంగా ఉండేందుకు లంగరును లేక బరువైన ఒక వస్తువును నీటిలో వేసి దాన్ని కదలకుండా దాన్ని స్థిరముగా ఉంచుటకు కదా. అక్కడక్కడ తెప్పలు కూడా మనం చూస్తూ ఉంటాం. అవి అటు ఇటు వెళ్ళకుండా ఒక కర్ర నాటి దానికి కట్టేస్తారు, లేకపోతే ఒడ్డును పెడతారు, లేకపోతే ఒక రాతికి కట్టి దాన్ని ఆ నేలలో వేసేస్తారు. ఎందుకంటే అది అటు ఇటు వెళ్ళకుండా ఉండేందుకు. ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే దేవుని విషయంలో ఈ నిరీక్షణ మనం తొలగిపోకూడనట్లుగా ఆ లంగరు వంటి విశ్వాసము, ఆ పరిమితి, ఆ యొక్క గల ఆ విషయాలను మనలో ఉండనట్లుగా మనము ప్రభువులో ఉండాలి. అందుకు మనం రావాలి, అందుకు ప్రభువును ఆశ్రయించాలి, అందుకు ప్రభువును స్తుతించాలి. ఇటు వారే అందుకే మాట్లాడుతూ నీ మందిరము నివసించేవారు ధన్యులు, నిత్యము వారు నిన్ను స్తుతించెదరు, నిత్యము వారు స్తుతించెదరు. ప్రియమైన వారులారా, ఇటు పరిస్థితి మనం వెలుగుతున్నా కదా. ఇటు తీవ్రతలో మనం తప్పించబడి మన యోగ్యులుగా ప్రభు చేత త్రిప్పబడుతూ ఉన్నాం. జాగ్రత్తగా మనం చూస్తే రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము కొన్ని మాటలు మనం చదువుకుందాం. 17వ అధ్యాయం 12 నుంచి మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 12 నుంచి మనం చదువుకుందాం. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టెలో పట్టెడు పిండియు గుడ్డెలో కొంచెం నూనెయు నా ఎట్లున్నవే కానీ పాపం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేయవలనని కొన్ని పుల్లలు ఏడుకొనుటకై వచ్చిన నేను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్మని, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకోనము. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ సారేపత్తు విధవరాలను మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే ఆమె మరి దేవుని దాసుడు లేక దేవుని ఆ సేవకుని విషయంలో ఆమె సిద్ధపరచబడింది, దేవుని ఏర్పాటు. అయితే అక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఆమె దగ్గర ఎటువంటి పోషణ పరిస్థితి
లేదు. కరువు దినాలు 3.5 సంవత్సరం కరువు ఉన్నప్పుడు మరి దేవుడు ఆమెను పోషించాలని లేదా ఆమెను పోషించాలని దేవుడు ఆలోచన చేసి అక్కడికి ఏలియాను పంపాడు. ఏలియా వచ్చి ఆమె కట్టెలు ఏరుకునొచ్చు ఉన్నప్పుడు ఆమె బిడ్డకు ఆ ఒక్క రవ్వ పిండితో ఒక్క రవ్వ నూనెతో ఒక అప్పం చేసుకొని, ఇదిగో నేను చాలా సిద్ధంగా ఉన్నాను అన్న మాట నాకు చెప్తూ అక్కడ మాట్లాడుతూ, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు. ఏమైనా వాళ్ళరా దేవుడు ఎడల మనం కూడా మన ప్రవర్తన కొరకు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మనతో కూడా చెప్తున్నాడు, నీవు భయపడవద్దు. అయితే ఏం చేయాలి అంటే, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము, ఈ మాటలు మనం చూస్తే ఒక చిన్న అప్పము ఏం చేయాలంట అమ్మా, ఏం చేయాలంట? మొదట చదివారు, మొదట చేసి తీసుకొని రమ్మంటున్నాడు. అయితే మొదటి ప్రధాన స్థానము దేవుడిది. నీవు దేవునికి ఇచ్చినప్పుడు లేక దేవుడికి స్థానాన్ని కల్పించినప్పుడు, దేవుడికి ఆ ప్రధాన స్థానాన్ని, ప్రధాన కాపరి ఆ స్థానాన్ని నేను ఇచ్చినప్పుడు కదా ఆయనే పోషిస్తాడు. ఏమైనా వాళ్ళ ఇదే ఏరియా చెప్తున్నాడు. ఇంకా ఎన్నో సన్నివేశాలు అక్కడ ఉంది. కానీ మరి ఈ సారెపతు విధవరాలను పోషించాలని దేవుడు యోచించాడు, ఆలోచన చేశాడు. అయితే ఇక్కడ ఆ విధవరాలు ఎవరు లేరా? ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ. కానీ వారిలో ఆమెను మట్టుకు పోషించాలని దేవుడు ఎందుకు అనుకున్నాడు? అమ్మా, ఆమె విశ్వాసం, ఆమె పవిత్రత, ఆమె ఉంటున్న ఆ యొక్క మరి తీవ్రతను ప్రభు చూస్తున్నాడు. ఆమెను పోషించాలని ఆమెను ఎన్నుకున్నాడు. ఇక్కడ మనం కూడా మన పవిత్రత యందు కొరకు దేవుడి సన్నిధానంలో లేక దేవుడి పని మనం చేసినప్పుడు ఆయన మనలను కూడా చూస్తాడు. ఎందుకు? భేదేదేవుని ఇంటిలోనే మనస్సు ఉంది, ఇంకెవరు లేరా? ఇశ్రాయేలు ఆ దేశంలో లేక ఆయన ప్రజలలో ఇంకెవరు లేరా? ఇంకెక్కడికో పోయి ఉండొచ్చు. కానీ భేదేదేవుని ఆశీర్వదించాలని దేవుడు ఆలోచన చేశాడు. ఆయన కుటుంబాన్నే కాదు, ఆయన ఇంటినే కాదు, ఆయన వారందరినీ ఆశీర్వదించాడు. ఇక్కడ కూడా ఆ విధవరాలనే కాదు, ఆ బిడ్డను వారి వారందరినీ కూడా ఆశీర్వదించాడు. ప్రియమైన వారరా, మొదటి స్థానం దేవునిది. వారంలో మొదటి దినం ఆదివారం, ఆఖరి దినం శనివారం, మొదటి దినం ఆదివారం. ఈ మొదటి దినం ఎప్పుడైతే దేవునికి మనం ఇస్తామో, ఎప్పుడు దేవునికి మనం వస్తామో, ప్రభువుకు మనం ఎలా ఉంటాం? యోగ్యకరంగా ఉంటాం. ప్రియమైన వారరా, ఇది వారు ధన్యులు లేదా లేక ప్రభు చేత ప్రభు సారూప్యములోనికి పవిత్రపరచబడుతూ ఉన్నారు. అదే దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ మనం విశ్రాంతి తీసుకున్నట్టు ఇది సమయం లేక పరిస్థితి కాదు. మనం దేవుడితో విశ్రాంతి పొందుతాము. ఇప్పుడు ఏం చేయాలంట? కష్టపడాలి. అప్పుడప్పుడు తల్లిదండ్రులు చెప్తా ఉంటారు, రేపు కష్టపడరా, రేపు ఏమవుతావు? సుఖపడతావు, లేక బాగుంటావు అనే మాట మనం వింటాం. అయితే ప్రియమైన వాళ్ళరా, అలాగనే దేవుని పరలోకమునందు కూడా ఈ దినం దేవుని విశ్రాంతి దినం, దేవుని కదా, దేవుని ఆ రోజు, దేవుని ఆ పవిత్ర ఆ పునరుద్ధాన దినం కనుక అది దేవునికి ఇచ్చినప్పుడు ఆ రోజులలో మొదటిది, లేక ఫలములలో మొదటిది, లేక మన పరిస్థితులలో లేక మనకు కలిగిన వాటిల్లో మొదటిది ప్రభువు మనకి ఇచ్చినప్పుడు మనం ఏమవుతాం? పవిత్రపరచబడతాం, దేవుని కళ్ళకు మనం కనబడతాం. వారు ఏమవుతారంట? భేదేదేవుని వారు ఆశీర్వదించబడతారు, సారేపతు విధవరాలలాగా పోషించబడతారు. ఏమైనా వాళ్ళరా, ఈ పోషణ మనుషులది కాదు, పోషణ ఎవరిది? అమ్మా, దేవుని పోషణ కదా. వచ్చిందంట ఆమె ఆ తొట్టులో చూస్తే, ఓయమ్మా నేనేమో అప్పం చేసుకున్నామని చూస్తే ఎంత ఉప్పింది, ఒక్కరో ఆ దాంట్లో ఇంకొద్దిగా తీసి చిన్న అప్పం చేసింది. ఆయనకే మొత్తం ఏం పెట్టలా, ఒకటే దాంట్లో కొద్దిగా పెట్టింది అంతే. ఆమె జరిగిన దాంట్లో కొద్దిగా, ఆ కొద్దిగా కొనేసింది, ఒక అప్పం చేసింది. ఇదిగో అయ్యా, నువ్వు అడిగినట్లు ఇదిగో నీకు అప్పము తెచ్చాపో, ఇంకా అప్పాలు చేసుకోపో అన్నట్లేమో పోయింది. ఆమె చూస్తే పిండి ఉంది. ఎంత ఆశ్చర్యం!
కదా. అందులో ఏముందంటమ్మా, పిండి అయిపోలా, పిండి ఇంకా ఉంది, పిండి నూనె కూడా అయిపోవాలా, నూనె కూడా కొద్దిగా ఉంది. ఇప్పుడు ఏమైపోయిందంటే మరలా వచ్చిన అప్పం చేసింది బిడ్డ పెట్టుకుంటే మరలా చూస్తే మరలా పిండి ఉంది, మరలా అప్పం చేస్తుంది, ఆమె తినుంటుందేమో, మరలా చూస్తే మరలా పిండి. దేవుడి పోషణ ఇలా ఉంటుంది. ఒకసారిగా మనం ఏదో మేడలు మెద్దులు లేక అంతస్తులు కట్టాలని ఇది దేవుని అని అందుకంటాడు, పైన వాటిని మీరు ఆశ పెట్టుకోండి, కిందన్నవి వద్దు. అందుకే ఏమంటాడంటే మొదటిగా మాట్లాడు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిట్లో శ్రేష్టమైనది ప్రేమయే. ఇది దేవుని ప్రేమ, ఇది దేవుని సంకల్పం. మనం ఇక్కడ ఉన్నామంటే ఇది దేవుని ఏర్పాటు. మనం వాడబడినప్పుడు మనం దేవుని మహింపరుస్తాం, మనం వాడబడనప్పుడు మనం దేవుని మహింపరచలేదు. ప్రియమైన వాళ్ళారా, మనకు అనుకూలం కాదు, దేవునికి అనుకూలంగా కావాలి కదా. ఎంతో మంది పెద్దవారు ఉన్నారు ఇక్కడ. ఏం వారు ఎందుకు రావాలి, ఎందుకు కూర్చోవాలి, ఎందుకు ఈ 3 గంటలు సమయాన్ని ఇక్కడ ప్రయాసపడాలి కదా. మరి ఎందుకంటే దేవుడి విషయమైన ప్రవర్తన, పరిపూర్ణత, పరిశుద్ధత వారికి కావాలి కనుక వారికి ఉన్నారు. ఎంతో మంది యవనస్తులు ఇక్కడ లేరు, చిన్నపిల్లలు లేక కూర్చోగలిగి చేయగలిగి కూడా ఇక్కడ లేదు. ఎందుకు మరి అవసరం లేదా? ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ దేవుని సన్నిధికి, ఆ పరలోకానికి మనం చేరాలంటే మనం ఇక్కడ దేవుని సారూప్యంలోనికి మార్చబడాలి, పవిత్రతలో మనం ఉండాలి. అలా ఉంటేనే ప్రభు మన దగ్గరికి ఆయన కృపను పంపిస్తాడు. ఆ కరువు దినాలలో ఆ విధవరాల దగ్గరికి పోషణ వెళ్ళింది, ఆమె కట్టలేకుంటుంది, కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆమె ఎంతో యాతన పడుతుంది, దేవుడు చూస్తున్నాం. దినం ఉంది, ఆ దినాన ప్రభు ఆమెను పోషిస్తాడు. ప్రియమైన వారా, అటు పోషణ మనకును కావాలంటే, అటు రక్షణ, అటు తీవ్రమైన దేవుడి కృప మనకును కావాలంటే మనము దేవుని సన్నిధికి రావాలి. ఎందుకు రావాలి? ఎందుకు రావాలి? మనం ఎందుకు రావాలంటే మంచి ప్రవర్తన కొరకు రావాలి, మంచి ప్రవర్తన కొరకు రావాలి. కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. దయచేసి హెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 30వ వచనం. హెజ్కేలు 44:30. ఒక్క నిమిషం మళ్ళా చదవండి. మీ ప్రతిష్ట అర్పణలన్నిటిలోను, తులుచులు వాటన్నిటిలోను మొదటియు, ప్రథమ ఫలములన్నిటిలోను మొదటియు యాజకుల వగును. మీ కుటుంబములకు ఆశీర్వాదం కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇవ్వవలెను. మొదటిది దేవునిది అన్న మాటను ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. అది ఏదైనప్పటికీ ప్రథమ మరి ఫలములన్నిటిలోను మొదటియు యాజకులకును. అలాగే అదే మనం చూస్తున్నాం, సారేపత్తు ఆ విధవలకు మొదటిది ఏం చేసిందంట, ఆయనకు ఇచ్చింది. ప్రియమైన వాళ్ళారా, మొదటి స్థానం దేవునిది, మొదటి ఆ స్తుతి ఆరాధన దేవునిది. అందుకే మొదటిగా ప్రభువును స్తుతించాలి, మొదటిగా ప్రభువును చేరాలి. మరొక మాటలు చూద్దాం. దయచేసి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3, 4, 5 వచనాలు మనం చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8, 3, 4, 5 చదవండి. ఈ కృప విషయంలోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యను, పాల్గొంటూ కొంత విషయంలోను మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు ఎక్కడ చదువుతున్నారు? 2
ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనపూర్వకంగా మమ్మను వేడుకొనుచు మిమ్మల్ని వేడుకొనుచు మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతటా తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇది గాక మొదట ప్రభువునకు దేవుని చిత్తం వలన మాకును తమను తామే అప్పగించుకుని వాళ్ళారా ఆ ప్రథమ ఫలం గురించి ప్రభు జ్ఞాపకం చేస్తూ అక్కడ ముఖ్యంగా మనం దేవునికి ఇచ్చినప్పుడు కదా ఈ కృప విషయంలో పరిశుద్ధుల వారితో వాళ్ళని మాట్లాడుతూ ఆ పరిచర్యలలోనూ కదా పాలివారు పాలు పొందు విషయంలోనూ ప్రియమైన వాళ్ళారా అక్కడ పాలు పంపు విషయంలో లేక పరిచర్య విషయంలో మొదటి వారము మేమని వారు పాల్పొందులు పొందుతూ ఉన్నారు. దేవుని విషయమై అటు పరిస్థితి మనం కలిగి ఉన్నప్పుడు దేవుని కృప మనం పొందుతాం. అలాగే మనకు మాట చెప్పి నేను ఇస్తాను. ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. ఏప్రిల్కి రాసిన పత్రిక 13:17. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిస్తున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఆ దేవుని ఆ విషయమై దేవుని సేవకుడు లేక యాజకుని విషయంలో మనము ఎలా ఉండాలంటే ఇక్కడ మాట్లాడినట్లుగా మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పు చెప్పవలసిన వారే మీ ఆత్మలో కాయిస్తున్నారు. ప్రియమైన వారారా ఎప్పుడైతే దేవుడి విషయంలో మనము మరి మనకు పైగా లేక మనకు యాజకులుగా లేక సేవకులుగా నియమించిన వారి విషయంలో మనం ఎలా ఉండాలంట మనం వారి విషయంలో ఎంతో దీనులై లేక లోబడి మనం ఉండాలి. ఇలా ఉండిన ఆ పరిస్థితిని బట్టి మరి దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు. లెక్క అప్పచెప్పాల్సింది ఎవరంట ఎవరైతే సేవకులుగా లేక యాజకులుగా ఉన్నారో వారిది. మనకు ప్రియమైన వాళ్ళరా వారు దుఃఖంతో చేసిన అది వారికి నిష్ప్రయోజనము. కాబట్టి ఈ పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ సేవకుని దుఃఖపరిచిన లేక వేధించిన అవమానించిన లేక ఏదైనా మాటల చేత ఏదైనా పరిస్థితులలో ఏదైనా ఇబ్బంది పెట్టినప్పుడు కదా ఆ ప్రార్థన విషయమై దుఃఖంతో చేసినప్పుడు అది వారికి ఏంటంట నిష్ప్రయోజనం. ఏమైనా వాడారా ఏలియా విషయంలో మనం చూస్తున్నాం. దేవుడి యాజకుడిగా ఉంటున్నాడు. పోవయ్యా మేమేది నీకు పెట్టేది మాకే లేదు అని అంటే ఆమె ఆశీర్వదించబడేదేమి కాదు. ఆమె తన మొదటి ఫలము లేక మొదటి ఆ అప్పము ఆయన ఇచ్చింది కనుక ఆమె ఏమైందంట ప్రియమైన వాళ్ళరా ఆమె ఆశీర్వదించబడింది. తన కుటుంబం పోషించబడింది. నేడు మనం కూడా మొదటి స్థానము మొదటి సమయము మొదటి ఆ ఫలము దేవుడికి దేవుడి భాగాన్ని దేవుడికి ఇచ్చినప్పుడు మనం ఆశీర్వదించబడతాం. ఇదే దేవుడి గ్రంథం చెప్తా ఉంది. నా సొంత మాటలేం కాదు, నేనేం సిద్ధపరచుకోగలిగిందేం కాదు. దేవుని కృప చొప్పున దేవుని చేత మనం పవిత్రపరచబడినట్టుగా మనం ఈ రీతిగా మనం ఉండాలి. ఇలా ఉంటేనే మనం దేవుడితో కూడా కొనిపోబడతాం. ఒక దినం దేవుడి స్వరం మనకి ఏర్పడుతుంది. దేవుని ఆ స్పర్శను మనం పొందుకోగలం లేక మనం గమనించగలం. ప్రేమైన వల్లగా ఇలాంటి వారే అందుకే మాట్లాడుతూ మొట్టమొదటిగా హృదయ శుద్ధి గలవారు ధనిలు పరలోక రాజ్యము
వారిది కదా అమ్మా, దేవుడిని చూసేదారు. ఎప్పుడు దేవుడిని చూస్తాం, ఎప్పుడు పరలోకం చేరుతాం అంటే మన హృదయం ఏమింటారంట, శుద్ధ ఉండాలి. అలా అవ్వాలంటే మనం ఎక్కడ ఉండాలి, దేవుని సంఘంలో ఉండాలి, దేవుని దేహంలో ఉండాలి, దేవుడే మన శిరస్సు ఉండాలి. ఇలా ఉండిన మనం ఏమవుతామంటే పవిత్ర పరచబడతాం. మన దేహానికి అయితే రోజు ఫోన్ చేస్తాం, కావలసిన వనరులన్నీ తెచ్చుకొని మనం చక్కగా ఆరోగ్యపరుచుకుంటాం. అయితే ప్రియమైన వాళ్ళారా, మన ఆత్మకు ఎక్కడి నుంచి వస్తుంది బలం కదా? మనం ప్రార్థించినప్పుడు, మనం దేవుడి వాక్యం ధ్యానించినప్పుడు, అవి మనలో బదిలపరుచుకున్నప్పుడు, ఆ వాక్యానుసారంగా మనం నడిచినప్పుడు మన ఆత్మకు బలం. ప్రభు ప్రేరేపిస్తాడు. ప్రభు దేవుని ఆత్మ మనతో మాట్లాడుతుంది. అయ్యా ఇది సరి, ఇది సరికాదని ప్రభు ఆత్మ మనతో చెప్తుంది. మరి ఇటీవలే ఒక దాసుడు మరి ఏం చేస్తున్నారంటే, మరి నేను చెప్పచ్చో లేదో తెలియదు కానీ మరి నాకు మరి ఆలోచన వచ్చింది. ప్రియమైన వాళ్ళారా, ఏమైపోయిందంటే సంఘం నుండి వేరైపోయారు. అది మరలా ఏమైందనంటే ఆ సంఘస్థుల ఇళ్ళకు పోయి మరలా ఏంటంట, మీరు కూడా కావాలంటే తొలగండి కదా. ఎందుకు ఆ బాధ కదా? ఒకవేళ సంఘముల నుండి వెళ్ళిపోయి ఉండొచ్చు, మంచిదే. ఎందుకంటే ఒకవేళ వారి ఇష్టం అది, వారి స్వేచ్ఛ, లేక వారి దేవుడు గద్దించాడో, లేక దేవుడి మాటలు వారికి నొప్పించాయో. అనేక మార్లు దేవుడి సేవకునిగా దేవుడి వాక్యం ధ్యానించినప్పుడు దేవుడి మాటలు నొప్పిస్తాయి. అయినప్పటికీ వాటికి లోబడక మనం మరి దేవునికి భయపడక మనం వెలుపులోకి వెళ్ళినప్పుడు అప్పుడు ఏమైపోయిందంట, మరి సంఘాన్ని మరలా చదువుతాం. సంఘాన్ని మరలా ఏం చేయాలి, ప్రియమైన వారా, ఇటు వారిని దేవుడు చూస్తున్నాడు. లేక వాటిలో కూడా మనం ఉండకూడదు. ఎలా అంటే ఒకవేళ అక్కడ ఏదైనా పాపము లేక దేవుని అయిష్టమైన కార్యం జరుగుతున్నప్పుడు మనం అక్కడ కూడా వెళ్ళకూడదు. ఆ దరిదాపులో కూడా మనము నువ్వేం చేయకపోయి ఉండొచ్చు, కానీ మనం అక్కడ ఉండటమే తప్పు. ప్రియమైన వారా, మరి ఆ ప్రార్థన ఎప్పుడు ఒకరిని దూషించాలని లేక ఒకరి గురించి నశించాలని ఎవరి కొరకు ప్రార్థన చేయదు. అయితే దుఃఖముతో ప్రార్థించినప్పుడు అది వారికి నిష్ప్రయోజనము. దాని విషయమై మరి దేవుడి సేవకులు లేక దేవుడి యాజకులు ఒకవేళ పెద్దలైన సేవకుల విషయంలో బాధ పెట్టినప్పుడు లేక వేధించినప్పుడు కదా, ఆ ప్రార్థన విషయమై ఒకవేళ ఒకరి మాటలు వింటూ ఉంటాం, చెప్పించారనుకోండి, అది ఇంకా బాధ, కానీ దుఃఖపడిన బాధ. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని విషయమై, దేవుని యాజకుల విషయమై, దేవుని సేవకుల విషయమై మనం ఎంతో జాగ్రత్త వహించాలి. వచ్చినప్పుడు ఆహ్వానించాలి, లేక ప్రేమించాలి, లేక దేవుని విషయమైన ఆ యొక్క మరి పరిపూర్ణతలో మనం ఉండినట్లుగా మనం గౌరవించాలి. ఇదే దేవుడు మనకు నేర్పుతూ ఉన్నాడు. ఏమైనా వాళ్ళారా, లేకపోతే మనం విడవబడతాం. ఎందుకంటే ఈ పరిచర్య మరి ఈ ఒక్క మన సంఘం లేక మన పరిచర్య కాదు, అనేక పరిస్థితుల్లో అనేక ప్రాంతాల్లో జరుగుతున్న పరిచర్య దేవుని యాజకుల చేత నడిపించబడుతూ ఉంటుంది. చేయాలంటే మరి మరి వారికి ముందుగా లేక వారి వెనుకగా దేవుడు నియమించిన మరి సంఘము ఏం చేస్తుందంట, ఆ సేవకుని కావచ్చు, సంఘాన్ని కావచ్చు, ఏం చేస్తుంది, పోషిస్తుంది. ప్రియమైన వాళ్ళగా, ఇది దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞ. ఒకవేళ దేవుని సేవకుని దుఃఖపడిస్తే, ఆ దుఃఖంతో సేవకుడు ప్రార్థిస్తే దానికి వారికి చేటు లేక వారికి వేదన. ఇదే దేవుడి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి నేను విన్నాను, మన సంఘం నుంచి తొలగిపోయిన ఒకరు మరలా ఒక మన సంఘస్థులకి పోయి ఏం చెప్తున్నారంటే, చెప్పారు లేదు కానీ కలిసి వెళ్ళి ఏం చేస్తున్నట్టే, అంటే ఇక్కడికి మీరు ఇంకా ఏమైనా వాళ్ళరా, ఇది మంచి ఆలోచన విధానము కాదు. కాబట్టి ప్రార్థన చేద్దాం, దేవునిలో మనం స్థిరులుగా ఉన్నట్టుగా. అస్థిరులుగా ఉండక, అందుకే అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు భయపడుతున్నారు అని గాలిని సముద్రం గద్దించగలిగి నిర్మలమై వెళ్ళి ప్రేమైన వాళ్ళ. అందుకే ఆ కార్యపతి వివరాలను కూడా చేద్దాం. మాకు భయపడవద్దు, నువ్వు భయపడవద్దు.
నువ్వేం చేయాలంట? నువ్వు వెళ్ళి నువ్వు చెప్పినట్లే చెయ్యి. ఒక చిన్న అప్పు నా కొరకు తీసుకో. చిన్నది ఏమైనా అంటారా? మనం దేవునికి రుణస్థులుగా ఉంటాం. మనం దేవునికి రుణస్థులుగా దేవునికి అప్పించిన వారిగా ఉంటాం కదా. దేవునికి అప్పిస్తారమ్మా ఇప్పుడు అంత సామర్థ్యం ఉందా? అంత ఆస్తి ఉందా? అంత ఐశ్వర్యం ఉందా? లేదు కదా. అయినప్పటికీ నేను అంటున్నాడు, దేవునికి ఏమవుతామంట? రుణస్థులుగా ఉంటాం. కాబట్టి ప్రేమైన వాడారా, ఆ రీతిగా మనం ముందుకు సాగుదాం. దేవుడు రీతిగా మనం నడిపించినట్లుగా దేవుడి మనను నడిపించిన గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తాం. హలో, అందరికి వందనాలు. మీరు అందరూ ప్రార్థన చేశారు. మనం ఈ యొక్క మందిరం చుట్టుపక్కల పునర్వహించాలని ఫ్లోరింగ్ కూడా దాన్ని చేయించాలి. దీనికి మరి నా విజయ్ కుమార్ కుటుంబం ఎలిజబెత్ కుటుంబం వారి బిడ్డలు అందరూ కలిసి ఆ మెటీరియల్ మేము చూపిస్తాం అని వాళ్ళు ఉన్నారు. నేను ప్రకటన చేశాను. మా అందరూ ఇచ్చినటువంటి కుటుంబం ఒక 50,000 ఉన్నాయి నా దగ్గర. దాంట్లో కూలీలు అవన్నీ చేసుకున్నాము. అందుకనే విజయ్ కుమార్ గారు అంటే అని వాళ్ళని ఆయనే చేస్తాడా మాట్లాడుకొని దేవుడి నుంచి మొదలుపెట్టు. మీరందరూ పరిశీలన చేయండి. ఎంత చేస్తున్నారు ఏంటి, ఏమైనా సూచనలు ఏదైనా కావాలంటే ఇవ్వండి. మీ ప్రార్థన దేవుడికి విన్నాడు. నా కార్యాన్ని అంచెలంచెలుగా ఆయన పూర్తి చేస్తాడు. అంటే మందిరంలో కానీ కుటుంబంలో కానీ కొత్తలు లేకుండా పోవు. ఇప్పుడు కొత్తలు ఉంటాయి, కానీ మనం ప్రార్థన చేస్తే కొత్తలు చేస్తాయి. కాబట్టి ఇంకా పూర్తయినంత ప్రార్థనలోనే ఉండండి. ప్రార్థన చేసుకున్నాం. అదయ్య గారికి తండ్రి నీకు స్తోత్రములు. నేను ప్రేమించేటువంటి బిడ్డలు ఇచ్చిన కాలపులు బట్టి వందనాలు. అదే కాకుండా విజయ్ కుమార్ యొక్క కుటుంబం మెటీరియల్ ఇచ్చేదాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు. రేపు దాన్ని ప్రారంభిస్తాం. ఎవరిని అప్రేదారులు పెయింటర్లు ఎంతకంసేపు ఆ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఇక్కడ వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. మన పరమ తండ్రి యొక్క దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిర్ణయ సహవాసం ఎల్లప్పుడూ మనందరికీ కూడా ఉన్నాము కాక. ఆమేన్. మీరు చేసేది చిన్న ప్రార్థన అయినా గొప్ప పనులు చేస్తాయి. మీరు చేసేది చిన్న ప్రార్థన అయినా గొప్ప పనులు చేస్తాయి. కనుక గొప్ప పని చేస్తున్నాం. దానికి మనకు ఆ దీవులన్నీ కూడా మనకు కార్యక్రమం ముగిస్తుంది.